బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 11వ వచనము నుంచి 24వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 11 నుంచి 24వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి, అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, అతడు బాలాకు వద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పానని అడగగా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును. ఏటిని తిని చంపిన రక్తం త్రోవ వరకు పండుకున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకే స్తోత్రాలు. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మా అందరితో మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకునమని యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనం చదువుకున్న ఈ భాగంలో ప్రాముఖ్యంగా మనకు 2 విషయాలు కనపడతాయి. ఒకటి, దేవుడు ఎలాంటి వాడు. రెండవది, దేవుని ప్రజలు ఎలాంటి వారు అని. 11వ వచనము నుంచి 19వ వచనం వరకు లేక 20వ వచనం వరకు ఇశ్రాయేలీయుల దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తాం. 21 నుంచి 24వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలు లేక దేవుని ప్రజలు ఎలాంటి వారో మనం చూస్తున్నాం. మనం పోయిన వారం చెప్పుకున్నట్లు మోయాబు రాజైన బిలాము బాలాకు బిలామును పిలిపించినాడు.
ఎందుకు పిలిపించాడు? శపించాలని. అయితే బిలాము నోట దేవుని మాట వంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? ఆశీర్వదించాడు అని పోయిన వారం మనం చెప్పుకున్నాం. అయితే బాలాకు బిలామును పిలిపించినట్లుగా శపించకుండా ఆశీర్వదించేసరికి ఇప్పుడు బాలాకు అంటున్నాడు. చూడండి 11వ వచనం. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. బాలాకు బాధపడుతున్నాడు. అసలు ఇంత ఖర్చు పెట్టి నేను పిలిపించింది ఎందుకు? 7 బలిపీటలు కట్టమంటే కడితిని, బళ్ళు అర్పించమంటే అర్పించి తిని, ఇదంతా ఖర్చు పెట్టి చేసిందంత దేనికి? శపించడానికి. అయితే నువ్వేం చేసినావు? శపించకుండా వారిని దీవించినావు అని చెప్పి, సరే అని ఇప్పుడు 13వ వచనములు అంటాడు. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివరి మాత్రమే కనబడును కానీ వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని. ఇక మొదటిసారి దేవుడు ఆశీర్వదించేసరికి సరే జరిగిపోయింది కానీ అని 13 అంటాడు. బాలాకు ఏమంటాడంటే, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము అంటే స్థలం మారుస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ బాలాకు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వేరే స్థలానికి ఎందుకు తీసుకుపోతున్నాడు బిలామును అంటే, స్థలం మారితే దేవుడు మారతాడేమో అని. మారతాడా అండి? బాలాకు యొక్క ఆలోచన అది. అన్యజనులకు ఉండే ఆలోచన కూడా అదే. మీకు ఒక వచనం చదివిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం. ఇక్కడ సిరియన్లు ఏమనుకుంటారంటే దాదాపు దీనికి దగ్గరగా అనుకుంటారు. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని. అంటే అన్యజనులు ఈ సిరియన్లు ఏమనుకుంటారంట? కొండలకే దేవుడు కానీ లోయలకు, అంటే స్థలాన్ని బట్టి దేవుళ్ళు మార్పు వస్తుంది అనుకుంటారు అన్యులు. అందుకని 23వ వచనం కూడా చదవండి. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానం మందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదము. సిరియా రాజు సేవకులు రాజుతో మనవి చేస్తున్నారు, వారి దేవతలు కొండ దేవతలు, కొండలలో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం, అందుకని ఎక్కడ యుద్ధం చేద్దాం? మైదానంలో చేద్దాం. అంటే అన్ని జనుల మైండ్ ఏంటంటే దేవుడు ఈ స్థలంలో ఉంటాడు, దేవుడు ఇక్కడ ఉండడు అనే ఆ మైండ్ అట్లుంటుంది అన్యులకి. అందుకే చూడండి, కొన్నిసార్లు మనం బస్సులో పోయేటప్పుడు అప్పటిదాకా అందరిని నెట్టి అందరిని గుంజి ఇట్లా చేసిన చేతులు గుడి కనపడంగానే ముక్కు చెంపలు కొట్టుకొని ఆ చేతులు ఏమైతే చెప్పండి దండ పెడతాయి అన్నమాట. ఎందుకు? ఇక్కడే ఉన్నాడు దేవుడు, ఎక్కడ లేడు. అట్లా వాళ్ళ నమ్మకం. కనుకనే ఈ యొక్క బాలాకు నమ్మకం అదే. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, నీ నోట మాట పెట్టాడు, వాళ్ళని దీవించాడు. స్థలం మారిస్తే ఇప్పుడు ఏమైతే శపిస్తాడేమో దేవుడు మారిపోయి అని స్థలాన్ని మారుస్తున్నాడు. రెండవసారి స్థలాన్ని మారుస్తున్నాడు. ప్రియులారా, మన దేవుడు స్థలం మారినంత మాత్రాన దేవుడు ఏం కాడండి, మారాడు. మన దేవుడు అన్నాడు మారే దేవుడు కాదు. చూడండి మలాకీ గ్రంథం
మనకు తెలుసు ఆ వచనం, ఆయన గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు. యెహోవానైన నేను ఎలాంటి వాడిని కాదు, మార్పు లేని దేవుడను. మనుషులు మారుతారేమో కానీ దేవుడు మారడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు కూడా నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉంటాడు. మన దేవుడు మారే దేవుడు కాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ మాట గమనించండి. ఆ దేవునిలో ఏమి లేదు, ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. దేవునిలో చంచలత్వం ఉండదు. దేవుడు పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు. దేవుడు అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఒకేలాగుండే దేవుడు. ప్రియులారా, తన స్వభావ విషయంలో ఒక్కటిగానే ఉంటాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. దేవుడు వారిని దీవించేవాడు. దీవించాలనుకున్న దేవుడు స్థలం మారినంత మాత్రాన ఈయన మారడు. కానీ బాలాకు బిలామును ఏమంటున్నాడంటే, మరో స్థలానికి రా అని చెప్పి వేరే స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ 7 బలిపీఠాలు కట్టి అక్కడ మళ్ళీ బలులు అర్పించి అక్కడ నుంచి ఇశ్రాయేలు ప్రజలు చూసి ఏం చేయాలంటున్నాడు, శపించాలని చూస్తున్నాడు. దేవుడు స్థలాన్ని బట్టి మారడు. వేరే చోటికి పోతే దేవుడు మారి శపించడానికి అవకాశం ఇస్తాడేమో అని చూస్తున్నారు వీళ్ళు. ప్రియులారా, మన దేవుడు మారేవాడైతే ఇందాక చదువుకున్నాం కదా, మలాకి 3:6లో యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక మీరేం కాలేదు, లయం కాలేదు. నీలాగా నాలాగా మారేవాడైతే దేవుడు మనం ఇప్పుడు దాకా ఉండేవాళ్ళం కాదు, లయమైపోయేవారం. కాబట్టి మన దేవుడు ఎన్నడూ మారడు, మార్పు చెందని దేవుడు. ఇది మొదటి సంగతి. మరి నేను 2 సంగతులు అని చెప్పాను. ఒకటి, దేవుడు ఎలాంటి వాడు అనేది. రెండవది, దేవుని ప్రజలు ఎలాంటి వారు. దేవుడు ఎలాంటి వాడు అనే దాంట్లో మొదటి సంగతి, మన దేవుడు ఎన్నడూ మారేవాడు కాదు. రెండవది 19వ వచనం, దేవుడు అబద్ధమాటకు. రెండవది బిలాము అంటున్నాడు ఏమని, బాలాకుతో, దేవుడు అబద్ధమాటకు ఎవరు కాదు, మానవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్పడండి, అబద్ధం చెప్పడు. దేవుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15:29వ వచనం. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఆ నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. ఆయన ఏమాడడు, అబద్ధమాడడు. మన దేవుడు రెండవది అబద్ధము చెప్పే దేవుడు కాదు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కోట సాక్షికి అబద్ధములు ప్రియములు. నమ్మకమైన సాక్షి ఏం చేయడు, అబద్ధమాడు. నమ్మకమైన సాక్షి ఎవరు, యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథంలో చదువుతాం,
యేసుక్రీస్తు అబద్ధమాడడు, కూట సాక్షి అంటే అబద్ధాలు చెప్పే అబద్ధ సాక్షి. అబద్ధ సాక్షికి అబద్ధాలు ఏంటంటే ప్రియములు, అంటే ఇష్టం అన్నమాట. కొంతమందికి అబద్ధాలు చెప్పకపోతే నిద్ర పట్టదు కదా, అబద్ధమును ప్రేమించి జరిగిస్తారంట. ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది అన్నమాట. అబద్ధాన్ని ప్రేమించడం ఇంకెంత ఘోరం చూడండి. కొంతమంది కావలసి ఆలోచించుకొని దాన్ని చెప్పాలనుకొని చెప్తారనమాట అబద్ధం. ఇంకెందుకంటే ఈరోజు సాయంత్రం చర్చికి రాళ్ళ దగ్గరికి పోయి మందిరానికి ఎందుకు రాలేదంటే వాళ్ళు తడుముకోకుండా ఏం చెప్తారు, వద్దామనుకున్నా కానీ అప్పుడు చక్కెర వచ్చినట్టయింది. ఏమొచ్చిందంటే చక్కెర వచ్చినట్టయి చర్చికి రాలేదంట. ప్రియులారా, ఉట్టిగానే అబద్ధాలు చెప్పేస్తా. బైబిల్లో మన దేవుడు అబద్ధికుడు కాదు కాబట్టి ఆయన పిల్లలంగా మనం కూడా ఏం చెప్పద్దు చెప్పండి, అబద్ధాలు చెప్పద్దు. ఎఫెసీ పత్రిక 4:25 అంటాడు, మీరు అబద్ధమాడుట మాని ఎల్లప్పుడూ సత్యమే పలకవలెను. మనం అబద్ధాలు మానుకోవాలి. కొంతమంది ప్రతి చిన్నదానికి ఏం చెప్తారు చెప్పండి, అబద్ధం చెప్తారు. మనము అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్పేవాడు ఎవరండి? అపవాది. యోహాను సువార్త 8:44 యేసుప్రభు అన్నాడు, అపవాది ఆది నుండి వాడెవరంట? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ప్రియులారా, అబద్ధాలు చెప్పేవాడు అపవాది. మనం లేస్తే అబద్ధాలు చెప్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే మనం కూడా అబద్ధమునకు జనకుడైన అపవాది పిల్లలమే. కొండ మీద ప్రసంగం యేసుప్రభు అన్నాడు, మీ మాట అవునైతే అవును, కాదు అయితే కాదు అని ఉండాలంట. దానికి మించి వచ్చేది దుష్టుని నుండి వచ్చును. అంటే అబద్ధము మనం చెబుతున్నప్పుడల్లా అది దుష్టుడు నిన్ను చెప్పడానికి ఏం చేస్తాడండి, నిన్ను ప్రేరేపిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభువుని నమ్మి మనం అబద్ధాలు చెప్తున్నామంటే సాతాను ఏజెంటుగా పనిచేస్తున్నాం. అందుకే మనం అబద్ధాలు మానుకోవాలి. ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ జీవించామనుకోండి, ప్రకటన గ్రంథంలో ఉంది కదా, నరకానికి పోయే లిస్టులో ఎవరుంటారంట? అబద్ధికులు కూడా ఉంటారంట. కాబట్టి ప్రియులారా, మనం నిజం చెప్పాలి, సత్యం చెప్పాలి. ఒకవేళ ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? ఒకసారి నేను మెదక్లో సేవ చేస్తున్నప్పుడు, పెళ్ళి కాకముందు నేను మెదక్లో దాదాపు 1.5 సంవత్సరం ఉన్నా. మెదక్లో నేను ఉన్నప్పుడు సంఘ పెద్ద ఏం చేశాడంటే భార్యను కొట్టినాడు. కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేక ఆమె ఏం చేసింది, ఇక ఆయన ఏం చేసిందంటే ఇద్దరు పట్లు పట్టినారు. ఈమెకు వచ్చింది, ఆయనకు వచ్చిండు. పురుషుడు ఎట్లయినా ఒక దెబ్బ ఎక్కువే కదా, కొట్టేసాడు. ఆమె కూడా బీక్కొని ఏం చేసింది, బయటకు వచ్చి ఆటో ఎక్కి మధుర కాడికి వచ్చింది. వచ్చేసరికి ఆయన బండి వేసుకొని వెనక్కి వచ్చినాడు. వచ్చేసరికి ఇంకా మధురం కాడ మళ్ళీ కొడతాడని వెంటనే బాత్రూమ్కి వెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. లోపల నుంచి ఏమంటుంది, అన్న మా ఆయన బండి వేసుకొని వచ్చినాడు, సిస్టర్ వచ్చిందా అంటే ఏం చెప్పాలి? వచ్చింది అంటే డోర్ తీసి ఇంకేమైతే ఇంకా మళ్ళీ ఇక్కడ దబిడే. ఇప్పుడు ఏం చెప్పాలి? కాబట్టి అలాంటి పరిస్థితులు చెప్పినా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, క్షమిస్తాడు. ఆయన వచ్చినాడు, కాసేపు కూర్చున్నాడు, బ్రదరు సిస్టర్ వచ్చింది అంటే ఏది రాలేదా అన్న, ఏం చేయాలి? తప్పలేదు. వచ్చిందంటే ఇంకా మళ్ళీ కొడతాడేమో. ఆల్రెడీ ముందుగానే ఆవేశంతో ఉన్నాడు మనిషి, ఏం జరిగిందో మనకు తెలియదు. ఇద్దరు ఉద్యోగస్తులే, పెద్ద ఆఫీసర్లే, చిన్నోళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి తర్వాత కాసేపు కూర్చున్నాడు, ఏమైందన్నా ఏమైందంటే మళ్ళీ వస్తాను ఉండమని చెప్పి మళ్ళీ బండి తీసుకుని వెళ్ళిపోయినాడు.
ఈలోపు ఆ సిస్టర్ బయటకు వచ్చింది, బయటకు వెళ్ళి బస్సు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత మాట్లాడి మళ్ళీ సమాధానపరచడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఆ సమయానికి ఏం చేయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది. అట్లా చెప్పినా దేవుడు ఏమైనా మనల్ని క్షమిస్తాడేమో, కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నా మనసు వేధిస్తుంది. వీళ్ళు చేసుకునే పనికి నేనేం చేయాల్సి వచ్చింది, నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని దేవా నన్ను క్షమించని దేవుని దగ్గర క్షమాపణ అడగాల్సి వచ్చింది. అట్లా మనం పొరపాటున చెప్పిన ఏదైనా దేవుడు క్షమిస్తాడేమో, కానీ కొంతమంది ప్రతి చిన్నదానికి ఏం చేస్తారండి, అబద్ధాలు. మన దేవుడు ఎవరంటే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఇది రెండవది. మూడవది 19వ వచనం 2వ లైన్, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. చాలాసార్లమ్మ. రెండవది, మన దేవుడు పశ్చాత్తాప పడడు. అంటే తప్పు చేసి నేను తప్పు చేశాను అని పశ్చాత్తాప పడడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. యోబు గ్రంథం 34:10 ఉంటుంది, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు దుష్కార్యము, చెడ్డ కార్యం ఎన్నడూ చేయడు. దేవుని స్వభావానికి విరుద్ధం దుష్కార్యము. దేవుడు ఎన్నడూ చెడ్డ పని చేయడు. అందుకనే తప్పు చేసి నేను తప్పు చేశానని ఎన్నడూ ఆయన పశ్చాత్తాప పడడు. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. దేవుడు మంచి చేసేవాడే, చెడు చేయడం ఆయనకి తెలియదు. అందుకనే ఆయన పశ్చాత్తాప పడడు. నాలుగవది, ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా. నాలుగవది, దేవుడు ఎలాంటి వాడంటే చెబితే ఖచ్చితంగా చేస్తాడు, మాట ఇస్తే తప్పకుండా ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను. ఇస్సాకునిచ్చాడు, ఆ విధంగా దేవుడు చేశాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండగా అబ్రహాముతో ముందే చెప్పినాడు, నీ సంతతి వారు ఐగుప్తుకు వెళ్తారు, తర్వాత నేను వారిని చెర నుంచి ఏం చేస్తాను, విడిపిస్తానని వాగ్దానం చేశాడు. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి ఏం చేశాడు, విడిపించాడు. విడిపించి నా ప్రజలకి కనాను దేశాన్ని ఇస్తా అన్నాడు. దేవుడు చెప్పినట్లు ఏం చేశాడండి, కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. లేకపోతే చివరి భాగమే చదవండి, 3 లైన్లు. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు. దేవుడు చెప్పిన మాటలన్నీ ఏం చేశాడు, ఆయన నెరవేర్చాడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం. స్తోత్రము కలిగి ఉండును గాక, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనను తప్పిపోయినది కాదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏం కాదండి, తప్పిపోదు. మన దేవుడు ఎవరంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఇప్పుడు మొదటి తలంపులో దేవుడు ఎలాంటి వాడు అని చెప్పుకున్నాను. ఎలాంటి వాడు అని చెప్పాను, 4 మాటలు చెప్పాను. 1, ఆయన మారని దేవుడు. 2, అబద్ధం ఆడాడు. 3, పశ్చాత్తాపడు. 4, మాట ఇచ్చి నేను చెయ్యలేను అని చెప్పాడు, నెరవేరుస్తాడు. ఇది దేవుడు ఎలాంటి వాడు అనే విషయానికి మనం 4 సంగతులు చూసాం. ఆయన మారడు,
ఆయన అబద్ధం చెప్పడు, ఆయన పశ్చాత్తాపడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. రెండవ తలంపులో దేవుని ప్రజలు ఎలాంటి వారు చూడండి. 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుని ప్రజల గురించి బిలాము చెప్తున్నాడు. ఆయన యాకోబులో ఏం కనుగొనలేదు, ఏ దోషం, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము కనుగొనలేదు. 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదు. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పవిత్రతను గురించి ఇక్కడ బిలాము మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలలో ఏ దోషము లేదు, ఇశ్రాయేలు ప్రజలలో ఏ వంకరతనము లేదు, మంత్రము లేదు, శకునము లేదు. అంటే దేవుని ప్రజలు పవిత్రంగా ఉండేవారు. అది బిలాము చెప్తున్నాడు. అన్యజనులు మనల్ని చూసి కూడా ఏం చెప్పాలంటే, దేవుని ప్రజలంటే పవిత్రంగా ఉండేవారు అని చెప్పాలి. దేవుని ప్రజలలో ఆయన కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పేతురు అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని ప్రజలంగా మనము పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు నమ్మి రక్తముతో కడగబడి పవిత్రులం కావాలి. అంతేకాదు ఆ పరిశుద్ధతలో దినదినము మనం పరిపూర్ణతలోనికి రావాలి. దేవుడు మనలో కోరుకునేది పరిశుద్ధత. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములు అంటాడు, సంఘాన్ని ఒక దినాన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లుండాలంట, నిర్దోషంగా నిష్కలంకంగా ఏ మడత మచ్చ డాగు లేని సంఘముగా ఆయన ప్రక్కన నిలబెట్టుకోవాలంట. దేవుని యొక్క కోరిక ఏంటంటే మన విషయంలో ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు సంఘముగా మనమందరం ఆయన పక్కన పెళ్లి కుమార్తెగా నిలబడితే ఆయన మనల్ని చూసినప్పుడు మనలో ఏ లోపం ఏం కాకూడదు, కనబడకూడదు అనేది ఆయన కోరిక. అందుకనే ప్రియులారా, దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే దేవుని ప్రజల్లో ఏముందండి, దేవుని ప్రజల్లో అపవిత్రత. ఎక్కడ చూసినా దేవుని ప్రజల మధ్య పరిశుద్ధత కనబడడం లేదు. దేవుని పిల్లల్లో దోషమే, వంకర బుద్ధే, అపవిత్రతే కనపడుతుంది. దేవుని పిల్లలమైన మనలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు, మనము అలాంటి వారంగా ఉండాలని దేవుని కోరిక. మనల్ని రక్షించి మన ఎడల దేవుని సంకల్పం ఏంటంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన సమరూపములోనికి మనము మార్చబడాలి అనేది దేవుని కోరిక. దేవుని ప్రజలు ఎలా ఉండాలి అంటే, ఒకటి పరిశుద్ధంగా ఉండాలి. రెండవది చూడండి, 21వ వచనంలోనే ఈ మాట చూస్తాం. ఏమని, వాళ్ళు దోషము లేదు, వంకరతనం లేదు కాబట్టి 3వ లైన్లో ఉంది, అతని దేవుడైన యెహోవా అతనికి. దేవుని ప్రజలకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు చెప్పండి? దేవుని ప్రజలు పరిశుద్ధంగా ఉన్నప్పుడే. దేవుని ప్రజల మధ్య పాపం ఉందనుకోండి, పాపము పరిశుద్ధుడైన దేవుడు కలిసి ఒకచోట ఉండలేడు. షిలోహులో ఉండే దేవుని మందిరాన్ని దేవుడు ఏం చేసినాడు, విడిచిపెట్టాడంట. ఎందుకు? అక్కడ పాపం ఉంది. హోప్ని, ఫినెహాసు యాజకుల పిల్లలే పాపం చేస్తున్నారు. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథం మీరు మొదటి నుంచి చదివితే 8వ అధ్యాయానికి వచ్చేసరికి మందిరంలో ఉండే మహిమ ఏమవుతుంది,
మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు? మందిరంలోకి అపవిత్రత వచ్చింది. ఎక్కడ అపవిత్రత, పాపం ఉంటుందో అక్కడ దేవుడు ఉండలేడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది? 73వ కీర్తనలో 25వ వచనంలో ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప ఈ లోకములో నాకు ఎవరున్నారు? ఈ లోకములో నీవు నాకు ఉండగా ఈ లోకములు ఏది నాకు అక్కర్లేదు. దేవుడే మనకుంటే, సృష్టికర్త అయిన దేవుడే మనతో ఉంటే అంతకంటే ఏముంటుంది? ద్వితీయోపదేశకాండం 2:7 చదువుతాను. ఏం చదువుతామంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక ఈ 40 సంవత్సరాల అరణ్యములో నీకు ఏది తక్కువ కాలేదని చెప్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏది తక్కువ కానియడు. అందుకే ప్రియులారా, దేవుని ప్రజలంగా మనము పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. తర్వాత ఇక 2వ తలంపు 22వ వచనం చదవండి. రాజు యొక్క జయధ్వని వారిలో నున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గుర్రపోతు వేగం వంటి వేగం వారికి కలదు. దేవుని ప్రజల మధ్య ఏముందంట? రాజు యొక్క జయ ధ్వని. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా ఎట్లున్నారంటే, బిలాము దృష్టిలో చూసి ఇశ్రాయేలు ప్రజలను చూసి వాళ్ళని ఆశీర్వదిస్తూ చెప్తున్నాడు, వాళ్ళల్లో దోషం లేదు, వాళ్ళల్లో వంకరతనం లేదు, వారి దేవుడు వారికి అందుకే తోడుగా ఉన్నాడని చెప్తూ 22లో అంటాడు, వాళ్ళ మధ్యలో వాళ్ళ రాజు యొక్క జయధ్వని ఉంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లున్నారు? జయించేవారుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఫరోను జయించారు, ఐగుప్తులను జయించారు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎట్లొచ్చారంటే వాళ్ళు చూడండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం త్వరగా తీయండి. 33వ అధ్యాయం ఎన్నో వచనం? 33 3వ వచనం చివరి చదువుదాం. ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తీయులందరి కనులు ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చారు. ఐగుప్తులో ప్రతి ఇంటిలో ఏముంది? శవం ఉంది. వాళ్ళు చచ్చిన వాళ్ళందరినీ సమాధి చేసుకుంటూ ఏడుస్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేము జయించాం, ఫరోన్ జయించాం, ఐగుప్తీయులను జయించాం అని జయోత్సవముతో సంతోషంగా ఐగుప్తు నుంచి వీళ్ళు బయలుదేరినారు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లున్నారంటే జయించిన వారుగా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకులు వచ్చినారు, వాళ్ళను కూడా ఏం చేశారు? జయించారు. ఇదే సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో అమోరీల రాజులు వచ్చినారు, వారిని కూడా జయించారు. అందుకే బిలాము వారిని చూసి వారి రాజు యొక్క జయధ్వని ఎక్కడుంది? వారి మధ్య ఉంది. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఎట్లున్నారు? జయించేవారుగా ఉన్నారు. దేవుని ప్రజలంగా మనం కూడా ఎట్లుండాలి అంటే జయించేవారంగా ఉండాలి. మనం ఎప్పుడు జయిస్తాం చెప్పండి? మనం జయించడానికి బైబిల్ చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడే ఒక తలంపు ఉంది. వాళ్ళు జయించడానికి కారణం ఎవరంటే 21 చివరిలో ఉంది, అతని దేవుడైన యెహోవా తోడై. దేవుడు మనతో ఉంటే మన జీవితం అంతా విజయమే. దేవుడు లేడనుకోండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో హాయి వారి మీదకి పోయినప్పుడు ఎవరు లేరు? దేవుడు లేడు. యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పినాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు లే అని చెప్పి, ఇశ్రాయేలు ప్రజల మధ్య పాపం ఉంది కనుక నేను మీతో లేను అని చెప్పినాడు. ఆ అపవిత్రమైనది తొలగిస్తే తప్ప నేను మీతో ఉండలేనని చెప్పినాడు. దేవుడు లేకపోతే ఏంటంటే మనకు అపజయం. దేవుడు ఉంటే మన జీవితం విజయవంతంగా ఉంటుంది. దేవుని ప్రజలు ఎట్లున్నారు అంటే, ఒకటి పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నారు, రెండవది వారి మధ్య ఎట్లా ఉన్నారు? వాళ్ళు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. నాలుగవది
4 చూడండి, 22 చివరి లైన్. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. వీరిని ఇశ్రాయేలు ప్రజల్ని బిలాము దేంతో పోలుస్తున్నాడు? గురుపోతుతో పోలుస్తున్నాడు. గురుపోతు వంటి వేగం వీళ్ళకుందంట. అంటే దేవుని ప్రజలు ఎట్లుండాలండి? ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎట్లుండాలంటే చాలా చురుగ్గా ఉండాలి. గురుపోతు అనేది చాలా స్పీడ్గా పరిగెత్తేది. అందుకే యోబు గ్రంథంలో కూడా దేవుడు దీని గురించి యోబుకు ప్రశ్నిస్తాడు, నువ్వు గురుపోతును బంధించగలవా అంటాడు. గురుపోతు అనేది చాలా స్పీడ్గా పరిగెత్తేది. దేవుని పిల్లమైన మనము మన క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎట్లుండాలి? స్పీడ్గా ఉండాలి. కానీ క్రైస్తవులు ఎట్లున్నారు? లోక సంబంధమైన విషయాలు చాలా చురుగ్గా ఉంటారు కదా. పెళ్ళికి పోవాలంటే అందరికంటే ముందు మనమే ఉంటాం. ఆడ బ్యాంకులో లోన్ వస్తుందంటే బ్యాంకు తీయకముందు ఆడ ఉంటాం కదా. మరి దేవుని దగ్గరికి రావాలంటే ప్రియులారా, లోక సంబంధమైన విషయాల్లో ఉన్నంత స్పీడ్ దైవికమైన విషయాల్లో ఉండదు మనకు. మనము గురుపోతు వంటి వేగం మనము మన ఆత్మీయ జీవితంలో ఉండాలి. అందుకే 24 అధ్యాయంలో కూడా ఈ మాట చదువుతాను చూడండి. ఇదే సంఖ్యాకాండం 24వ అధ్యాయం. ఎన్నో వచనం చదవండి. 8వ వచనం. రప్పించెను, గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. చాలమ్మ, గురుపోతు వేగం అంటే ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా మనము మన ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయమైన విషయాల్లో ఆసక్తిగా చురుకుగా ఉండాలి. దేవుని విషయాల్లో ముందుండాలి. లోక సంబంధమైన విషయాల్లో మనం వెనకుండాలి. అందుకనే పౌలుని చూడండి, చనిపోయే ముందు చెప్తాడు తిమోతికి 2వ పత్రిక రాస్తూ 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. పౌలు తన విశ్వాస యాత్రలో ఎంతో స్పీడ్గా పరిగెత్తినవాడు. ఇంకా ఫిలిప్పీలకు రాస్తూ చెప్తాడు 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడండి? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. క్రీస్తు యేసు దేని కొరకైతే పిలిచాడో ఆ బహుమానం పొందడానికి గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి అలాంటి పరిగెత్తుట మనకు అవసరం. పరిగెత్తాలంటే ఏముండాలి చెప్పండి? బలం ఉండాలి కదా. అందుకే మనము యేసు వైపు చూచొచ్చు. దేవుడు మనకిచ్చే నూతన బలాన్ని పొంది యెషయా గ్రంథం 40వ వచనం 31 అనుకుంటా కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక వారు పరిగెత్తరు, సొమ్మసిల్లరు అంట. కాబట్టి మనం పరిగెత్తాలంటే మనకు బలం, నూతన బలం అవసరం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లున్నారంటే గురుపోతు వేగం వంటి వేగం ఉందంట వీళ్ళకి. తర్వాత 4వది చివరి మాట తీసుకొని ప్రార్థన చేసుకుందాం. 24వ వచనం. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనగదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడ బిలాము దేంతో పోలుస్తున్నాడు? ఆడు సింహంతో పోలుస్తున్నాడు. ప్రియులారా, సింహముతో ఇశ్రాయేలు ప్రజల్ని పోల్చినాడు. 24లో కూడా ఆ మాట చదువుతాం. 9వ వచనం. సింహం వలెను, ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతన్ని లేపువాడేవాడు. ఇశ్రాయేలు ప్రజల్ని బిలాము సింహముతో పోల్చినాడు. సింహము అంటే అడవిలో ఉండే జంతువులన్నిటికీ ఏంటంటే రాజు. సింహము అడవిలో ఉండే జంతువులను ఏం చేయదండి? చూసి భయపడదు కదా. సింహాన్ని చూసి అన్నీ ఏమవుతాయి? అన్ని జంతువులు భయపడతాయి. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలను చూసే అందరు ఏమవుతున్నారు? భయపడుతున్నారు.
ఇప్పుడు బాలాకు బిలాముని ఎందుకు పిలిపించాడు? భయపడే. నువ్వు వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళు నాశనం అవుతారు, నువ్వు రా, లేకపోతే మమ్మల్ని వాళ్ళు నాశనం చేసేటట్టుండారని బిలామును బాలాకు పిలిపించాడు. మోయాబీల రాజైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడిపోతున్నాడు. యెహోషువ గ్రంథానికి వస్తే యెరికో పట్టణం, ఆ పట్టణంలో ఉండే ప్రజలు ఏమైపోతున్నారండి? భయపడిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటారు అని వినగానే యెరికో ద్వారాలు ఏం చేశారంటే మూసేసుకున్నారు. వీళ్ళు వస్తే మిమ్మల్ని నాశనం చేస్తారని. ప్రియులారా, వాళ్ళు తలుపులు వేసుకుంటే వీళ్ళు పట్టణం చుట్టూ తిరిగినారు. తిరిగి బోరలు వదిలేసరికి ప్రాకారాలన్నీ కూలిపోయినాయి. అంతేకాదు హాయి వారు విన్నారు, కనాన్లో ఉన్న వాళ్ళు విన్నారు, ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారు అంటే వాళ్ళ గుండెలు ఏమైపోయినాయంట? నీరైపోయినాయంట. ఇశ్రాయేలు ప్రజలు శత్రువులు చూసి వాళ్ళు భయపడిపోయినారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లున్నారంటే సింహం వంటి వారుగా ఉన్నారు. దేవుని పిల్లలు ఎట్లుండాలండి? సింహంలాగా ఉండాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 28 మొదటి వచనములో, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. మనం ఎట్లుండాలంటే సింహంలాగా ధైర్యంగా ఉండాలి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నా మనం ఎట్లుండాలంటే ధైర్యంగా ఉండాలి. సింహము దేనికి భయపడనట్లే మనం కూడా దేనికి భయపడకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. మనము ఆయన ప్రజలంగా మనం కూడా సింహపు పిల్లలమే. మనం ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. మనం 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, దేవుడు ఎలాంటి వాడు, 4 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన మారడు, ఆయన అబద్ధమాడు, ఆయన పశ్చాత్తాపడు, ఆయన మాట నెరవేర్చేవాడు. దేవుని ప్రజలు ఎలాంటి వారు అనేది కూడా చెప్పుకున్నాం. 4 విషయాలు. ఒకటి, వాళ్ళు పరిశుద్ధంగా ఉండేవారు, ఏ లోపం వాళ్ళకు ఉండదు. రెండవది, దేవుడు జయధ్వని వాళ్ళలో ఉంది, జయించేవారుగా ఉన్నారు. మూడవది, వాళ్ళు గురుపోతు వేగం వంటి వేగం కలిగిన వారు, అంటే అంత వేగముతో ఉన్నవారు. నాలుగవది, వాళ్ళు సింహంతో పోల్చబడ్డారు. ఎవరికి వాళ్ళు భయపడరు, కానీ వాళ్ళని చూసి అందరూ భయపడుతున్నారు. దేవుని పిల్లలంగా మన దేవుడు ఎలాంటి వాడో మనం ఎరిగి ఆయన వలె మనం జీవించడానికి ఇష్టపడాలి. దేవుని ప్రజలు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడతాడో అలాగూ మనం జీవించాలి. మనలో పాపము లేకుండా పవిత్రంగా జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. మనము జయవంతులంగా జీవించాలి, ఓడిపోయే వరంగా ఉండకూడదు. దేవుని పిల్లలు ఎవరండి? జయించేవారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ప్రతి సంఘానికి చివరిలో ఏమంటాడు? జయించువానికి అంటాడు. దేవుని పిల్లలు ఎట్లుండాలంటే జయించేవారిగా ఉండాలి. తర్వాత వారు గురుపోతు వంటి వేగం, గురుపోతు చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు అంత వేగం కలిగిన వారని పోల్చినాడు. మనం దేవుని కొరకు పరిగెత్తే వారంగా ఉండాలి. తర్వాత వారిని సింహముతో పోల్చినాడు. వాళ్ళు ఎప్పుడూ భయపడకుండా ధైర్యంగా ఉండేవారు. అట్లాగే మనం కూడా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా మనం ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్న వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు ధైర్యంగా సింహం వలె ఉన్నారు. మన జీవితంలో మనం సింహం వలె ధైర్యంగా ఉండాలి. దేనికి ఎలాంటి పరిస్థితి అయినా మనం కృంగిపోవలసిన అవసరమో లేదు. 24 సామెతలు 10వ వచనం మనకు తెలుసు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవుతావు. శ్రమను చూసి మనం కృంగిపోకూడదు. శ్రమను చూసి మనము ధైర్యం తెచ్చుకోవాలి. బైబిల్లో దావీదు గురించి చదువుతాం. అంత నష్టపోయిన తర్వాత తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం. దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి అలాంటి దేవుని ప్రజలంగా మనం కూడా జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.